آله وصحبه ومن والاهم إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وذكر فإن الذكرى تنفع المؤمنين. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మహిళా మనులు, పిల్లలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం నేటి పసి మొక్కలే రేపటి మహావృక్షాలు. దీన్ని మనం ఇంకో విధం కూడా చెప్పుకోవచ్చు. నేటి ఈ పసి మొగ్గలే రేపటి సుమధుర ఫలాలు. అభిమాన మిత్రులారా, హితోపదేశం అనేది ప్రతి విశ్వాసికి ఉపయోగపడే అద్భుత సాధనం. కనుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిశ్చయంగా హితోపదేశం విశ్వాసులకు మేలే చేస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియడం జరిగింది. కనుక నేటి మన ఈ సమావేశం కేవలం పిల్లల కోసమే కాకుండా పెద్దలమైన సంరక్షకులమైన మనందరి కోసం ఉండేలా ఇన్షాల్లా మనం మాటను మాట్లాడుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట: కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రహ్ ఫఅబవాహు యుహవ్విదానిహి ఔ యునస్సిరానిహి ఔ యుమజ్జిసాని. ముక్తసరిగా చెప్పుకోవాలంటే పిల్లలు స్వచ్ఛతకు అద్దంలా ఉంటారు. వారిని తమ ఇచ్ఛకు తగ్గట్టు పెద్దలు మార్చుకుంటారు. శాఖోపశాఖలై విస్తరించాలని పిల్లలు సహజంగా అనుకుంటారు. మొక్కై వంగనది మ్రానై వంగున అని తమకు తెలిసినట్టు పెద్దలు కంచె కడతారు. పిల్లల్ని కుండీలో మొక్కల్ని చేస్తారు. అంటుకట్టి అద్భుతం అనుకుంటారు. కుండీలో చెట్టుల ఎప్పటికీ తమ అరచేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. పిల్లలు నిర్మలంగా తెల్ల కాగితంలా ఉంటారు. ఆ కాగితం మీద పెద్దలు ఇష్టమొచ్చిన గీతలు గీసి రాతలు రాసి వాళ్ళ తలరాత బాగోలేదని తేల్చేస్తుంటారు. పిల్లలు వాళ్ళ ప్రపంచాన్ని నిలుపుకోవడానికే కాదు, రద్దు చేసుకోవడానికి, పెద్దల ప్రపంచంలో కలవడానికి నిరంతరంగా పెద్ద యుద్ధమే మౌనంగా చేస్తుంటారు. ఆ మౌనాన్ని వీడేలా, పిల్లలతో గొంతు కలిపేలా ఈ విషయాన్ని పిల్లల వైపు నుండి, పిల్లల అనుభవాల నుండి అనుభవంతో ఈరోజు మనం కొన్ని విషయాలు ఇన్షాల్లా చర్చించుకుందాం. అభిమాన మిత్రులారా, కొన్ని సందర్భాలలో పెద్దలుగా మనం చేసే బుద్ధిరహిత శుద్ధి వల్ల పిల్లలు కలుషితం కూడా అవుతుంటారు. రేపటి తరం బాగుండాలంటే ముందు ఇవాల్టి తరం మారి తీరాలి. అంటే పెద్దలమైన మనం మారాలి. మనతోనే అసలు మార్పుకి అంకురార్పణ అనేది జరగాలి. ఇక పిల్లల్ని పెంచే క్రమంలో మనం పాటించాల్సిన తొలి నియమము, నీతి, ప్రధానమైన విలువ ఏమిటంటే తౌహీద్ బోధ. అభిమాన మిత్రులారా,
ఎలాగైతే మనం పిల్లలకి బాల్యంలో పాలు పడతామో, అలాగే ఉగ్గు పాలతో సహా మనం వారికి తౌహీద్ బోధ అనేది చెయ్యాలి. సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటికి మనుగడకు కావాల్సిన తెలివితేటలు మాత్రమే వాటికి ఉంటాయి. ఆధ్యాత్మికతకు వాటికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా పరోక్షంగా ఉంటుందని ఖురాన్ గ్రంథం రుజువు చేస్తుంది. తుసబ్బిహు లహు స్సమావాతు సబ్ఉ వల్ అర్దు వమన్ ఫీహిన్ వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిన్ లా తఫ్ఖహూన తస్బీహహుం ఇన్నహు కాన హలీమన్ గఫూరా. సప్త ఆకాశాలు, భూమి ఆకాశాలను యావత్ సృష్టి రాశులు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన ఔన్నత్యంతో పాటు ఆయన పవిత్రతను ప్రశంసించని సృష్టి అంటూ ఏదీ లేదు. కానీ అవి చేసే అల్లాహ్ స్మరణను మీరు గ్రహించలేరు అంతే. ఆయన ఎంతో ఉదారుడు, గొప్ప క్షమాశీలి. అయితే అల్లాహ్ వాటి జీవిత లక్ష్యం ఇది మాత్రమే అని ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ మనుషులు, జిన్నాతుల గురించి, వారి జీవిత లక్ష్యం గురించి స్పష్టంగా అల్లాహ్ విశదపరిచాడు. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ మా ఉరీదు మిన్హుం మిర్ రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుత్ఇమూన్ ఇన్నల్లాహ హువర్ రజ్జాఖు జుల్ ఖువ్వతిల్ మతీన్. నేను మానవుల్ని, జిన్నాతులను నన్ను ఆరాధించడానికి తప్ప మరే లక్ష్యంతో పుట్టించలేదు. నేను వారి నుండి జీవనోపాధిని కోరడం లేదు, నాకు తిండి పెట్టమని అడగడం లేదు. అల్లాహ్ అందరి ఉపాధి ప్రదాత. ఆయన మహాబలుడు, అద్భుత శక్తి సంపన్నుడు. అభిమాన మిత్రులారా, పొడమైపోయి ఉన్న ప్రతి ప్రాణికి ఈ ప్రపంచానికి గల సంబంధం ఏమిటో సరిగ్గా తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనమే అకీదా, మరో రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత. నిజానికి అది అందరికీ అవసరమైనది. ఎవరైనా దానికి దూరంగా ఉంటున్నారంటే అది వారి స్వయంకృత అపరాధమే అవుతుంది. పిల్లలు మరియు టీనేజర్ యువతలు, వారి హృదయాలు ఏ భాగస్వామి లేని ఏకైక అల్లాహ్ సుబ్హానహు తఆలా పట్ల అంకితం అయి ఉండేలా మనం వారికి తర్ఫీదునివ్వాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలానే వారు ఎదగాలని కాంక్షించేవారు. నవయువకుడైన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుని ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినాక ఈ మాట మనం అనేది ముడివేసుకుని పెట్టుకోవాలి. అలాగే దీన్ని గొప్ప ముడి సరుకులా మనం మన యొక్క పిల్లలకు అందించాలి కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇహ్ఫదిల్లాహ యహ్ఫదుక్ ఇహ్ఫదిల్లాహ తజిద్హు తుజాహక్ ఇదా సఅల్త ఫస్అలిల్లాహ్ వ ఇదా ఇస్తఅన్త ఫస్తఇన్ బిల్లాహ్ తఅర్రఫ్ ఇలైహి ఫిర్ రఖా యఅరిఫుక ఫిష్ షిద్దా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన హితోపదేశం మహాద్భుతమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బాబు, నువ్వు అల్లాహ్ను, ఆయన ఆదేశాలను కాపాడు. అకీదా విషయంలో అల్లాహ్ నిన్ను కాపాడుతాడు. బాబు, నువ్వు అల్లాహ్ ఆదేశాలను కాపాడు. ఆయన ఆరాధనల విషయంలో అల్లాహ్ నీ ముందు, అల్లాహ్ను నువ్వు నీ ముందు పొందుతావంటే అన్ని వేళలా అల్లాహ్ సహాయం అనేది నీ వెంట ఉంటుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆనంద ఘడియల్లో నీవు ఆయనని జ్ఞాపకముంచుకో, ఆయన ఆపద సమయాల్లో నిన్ను జ్ఞాపకముంచుకుంటాడు. అంటే వ్యవహారాలు, అకీదా, అకాయిదు వచ్చేసాయి, ఇబాదాత్ వచ్చేసాయి, అలాగే ముఆమలాత్ కూడా వచ్చేసాయి. ఆ తర్వాత అవసరాలు ఉంటాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అవసరాల్లో ఏదైనా అడగవలసినప్పుడు అల్లాహ్తో మాత్రమే అడుగు. సహాయం కోరవలసి వచ్చినప్పుడు అల్లాహ్తో మాత్రమే సహాయం
కోరు, తెలుసుకో. ప్రపంచ వాసులంతా కలిసి, అంటే విధిరాతకు సంబంధం, నీకేదైనా లాభం చేకూర్చదలిచే అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ లాభం చేకూర్చలేరు. వారంతా కలిసి నీకేదా నష్టం కలిగించాలన్నా అల్లాహ్ రాసి ఉంచినది తప్ప ఏ నష్టము కలిగించలేరు. విధి వ్రాత వ్రాసే కలములు ఎత్తుకోబడ్డాయి, ఇక ఏమీ రాయడం జరగదు. ఆ పత్రాలు కూడా ఎండిపోయాయి, ఇక అందులో ఎలాంటి మార్పు జరగదు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితానికి సంబంధించిన మహాద్భుతమైన హితోపదేశం చేశారు. ఆయన అన్నారు, సహనం వెంటే సహాయం ఉంటుంది, కలిమితో పాటే లేమి ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, తల్లి తండ్రులుగా మనం దేనిని తలనొప్పి అనుకుంటున్నామో అది వాస్తవంగా తలనొప్పి కానే కాదు. మనం మన మనస్సుని స్థిరపరచుకుని చూస్తే మనకు తలనొప్పిగా భావిస్తున్నది అనిపిస్తున్నది, తలనొప్పిగా ఉండనే ఉండదు. దాని స్థానంలో మనకు మన పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు అనేది కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల తొలి గురువులు, కానీ కొద్ది మంది తల్లిదండ్రులు మాత్రమే పిల్లల పుట్టుక ముందు నుంచి అందుకు సిద్ధమవుతారు. పిల్లలకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని గుర్తించే తల్లిదండ్రులు ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటారు. పుట్టిన పిల్లలకు తమ వంటు అవసరాలు ఉంటాయని, ఇష్టాయిష్టాలు ఉంటాయని, వాళ్ళు ప్రపంచాన్ని తమదైన రీతిలో చూస్తారని, పరిశీలిస్తారని, తమదంటూ ఒక ప్రాపంచిక దృష్టి ఏర్పరచుకుంటారని ఎందరు గుర్తిస్తున్నారు చెప్పండి? ఆ మాటకొస్తే ఎందుకు గుర్తించాలని గదమాయించే వారే అధికంగా మనకు కనబడతారు. అభిమానం ఉంచుతారు. అకీదా విషయంలో పిల్లలకు మంచి చెబ్బరలను గనక మనం బోధించకపోతే, జాగ్రత్త గనక మనం వహించకపోతే, ఏ పెలుపు వినాలో వారికి తెలియదు. ఏ తలుపు వెనకాల ఏ యొక్క తలంపు ఉందో ఆ తలంపు ఏ విధమంటే తలవంపుని తీసుకురాగలదో కూడా పాపం వారికి తెలియదు. కనుక వారు త్రోవ తప్పే ప్రమాదం ఉంది. కనుక మనం పిల్లల విషయంలో, వారి పెంపక విషయంలో అకీదా పునాదులను చాలా బలంగా నాటాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే ప్రార్థన ప్రబోధనం, సద్గ్రంథ పారాయణ ఉపదేశం. ఇది రెండవది. అభిమానం ఇట్లారా, మన ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్ళతో డీల్ చేయడం కష్టం అనిపిస్తుందా? అయ్యో వాళ్లతో వేగలేక సస్తున్నామని మనం వాపోతున్నామా? అయితే ఈ మాట మీకోసం. నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన సవాళ్లతో కూడుకున్న యొక్క ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేదే అనేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా వారు ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు, ఎదురు మాట్లాడుతారు, ఎదురు తిరుగుతారు కూడా. అందువల్లే ఈ వయసులో పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు కూడా అవుతుండడం అనేది మనం గమనిస్తాం. దీని నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశనం చేయడం అనేది ఎంతైనా అవసరం. అభిమానం ద్వారా యువతలో భావోద్రేకన నియంత్రణ కోసం అత్యద్భుత సాధనం ఏమిటి అంటే ప్రథమంగా ఖురాన్ సద్గ్రంథ పారాయణము. కనుక మనం పిల్లలకు అకీదాను తొలుత బోధిస్తే తొలుత నేర్పించాల్సిన విద్య ఏమిటంటే ఖురాన్ విద్య సోదర. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో ఏమంటున్నాడండి? అర్ రహ్మాన్ అల్లమల్ ఖురాన్ ఖలఖల్ ఇన్సాన అల్లమహుల్ బయాన్. కరుణామయుడు ఖురాన్ గ్రంథాన్ని నేర్పించాడు, మనిషిని పుట్టించాడు, మాట్లాడడం నేర్పించాడు. కనుక మన పిల్లలు మాట్లాడే తొలి మాట లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉండాలి. మన పిల్లలు చదివే తొలి సూర లా ఇలాహ తొలి సూరతుల్ ఫాతిహ ఉండాలి. ఇలా మనం ప్రయత్నించాలే గాని ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే మన పిల్లలకి కలిమా అనేది రాదు, అయితే సూర ఫాతిహ అనేది రాదు. అయితే వాళ్ళు ఆంగ్లంలో కానీ ఇతర భాషల్లో కానీ రైమ్స్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా వారు చదువుతున్నారు. దాన్ని విని మనం మురిసిపోతున్నాం. నిజంగా మనం మన పిల్లలకు ఇవ్వాల్సిన ఉత్తమమైన బహుమానం ఏమిటో తెలుసండి? అదే ధార్మిక విద్య అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ఏమిటంటే యువతలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే
ఈ సద్గంధ ప్రాణాన్ని ప్రోత్సహించడంతో పాటు నమాజు శిక్షణ అనేది వారికి ఇవ్వాలి. ఎందుకంటే మనిషిని చెరబట్టేవి, చెడగొట్టేవి, తొడగొట్టేవి, పడగొట్టేవి రాబోయే ఆయతలో పేర్కొనబడిన విషయాలే. వాటన్నిటి నుండి ఖురాన్ సద్గంధము మరియు నమాజు సత్సంప్రదాయం అనేది ముఖ్యంగా యువతని కాపాడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటున్నాడు, ఉత్లు మా ఊహియ ఇలైక మినల్ కితాబి వ అఖిమిస్ సలాత ఇన్నస్ సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వలదిక్రుల్లాహి అక్బర్ వల్లాహు యఅలము మా తస్నఊన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ దగ్గరకు పంపబడిన ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తూ ఉండు, నమాజును నెలకొల్పు. నిస్సందేహంగా నమాజ్ మనిషిని చెడులు, అశ్లీల చేష్టల జోలికి పోకుండా నిరోధిస్తుంది. అల్లాహ్ స్మరణ ఎంతో గొప్ప విషయం. మీరు చేస్తున్నదంతా అల్లాహ్కు తెలుసని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మురు ఔలాదకుం బిస్సలాతి వహుం అబ్నాउ సబ్ సినీన్ వద్రిబూహుం అలైహా వహుం అబ్నాउ 10. మీ పిల్లలు 7 సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. అదే 10 సంవత్సరాలకు చేరుకున్న తర్వాత కూడా వారు ఒకవేళ నమాజు అనేది క్రమబద్ధంగా పాటించడం లేదంటే దండించండి, అవసరమైతే 4 దెబ్బలు కూడా వెయ్యండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇట్లా నిజంగా సుభక్తుడంటే ఎవరండి? అల్లాహ్ ఎడల గాఢమైన ప్రేమ కలిగి నిస్వార్థంగా జీవించేవాడే నిజమైన సుభక్త అగ్రేసరు. నిజంగా భక్తులుగా, అల్లాహ్ భక్తులుగా మనం కోరాల్సింది వరాల్ని కాదండి, అల్లాహ్ యొక్క కరుణ వర్షాన్ని మనం కోరాలి. కనుక అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు, వ అయ్యూబ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సని యద్దురు వ అంత అర్హముర్ రహీమీన్ ఫస్తజబ్నా లహు ఫకషఫ్నా మా బిహి మిన్ దుర్రిన్ వ ఆతైనాహు అహ్లహు వ మిస్లహుం మఅహుం రహ్మతం మిన్ ఇందినా వ దిక్రా లిల్ ఆబిదీన్. సుబ్హానల్లాహ్. అయ్యూబ్ అలైహిస్సలాం గాథను కూడా గుర్తు తెచ్చుకో. అతను వ్యాధిగ్రస్త స్థితిలో ఉండి, ప్రభు నేను జబ్బు పడ్డాను, నీవు అందరికంటే గొప్ప దయామయుడవు అని ఎలుగెత్తి మొరపెట్టుకున్నాడు. మేమతని మొరను ఆలకించి అతని బాధను దూరం చేశాం. అతనికి మేము అతని భార్యా పిల్లలనే కాదు, మా ప్రత్యేక అనుగ్రహంతో ఇంకా అనేక భాగ్యాలను కూడా ప్రసాదించాము. దైవ భక్తులకు, అల్లాహ్ భక్తులకు ఇదొక మంచి గుణపాఠమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ ఈరోజు భక్తి స్వరూపం అనేది పూర్తిగా మారిపోయింది. ఎలా ఉంది అంటే, రోజు క్రమం తప్పకుండా 5 పూటలా ప్రార్థన చేస్తా, కావాలంటే తహజ్జుద్ నమాజ్ కూడా చేస్తా. అయితే ఎలాగోలా నేను కోరింది నాకు ఇచ్చే, నాకు ఉద్యోగం వచ్చేలా చూడు, నాకు పెళ్ళయ్యేలా చూడు, నేను లైఫ్ లో సెటిల్ అయిపోయేలా గొప్పగా దీవించు, నేను బాగా స్థిరపడ్డాక హజ్ ఉమ్రాలు కూడా చేస్తాను, ఇంటిల్లిపాది చేయిస్తాను, నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించు లాంటి కోరికలు సాధారణమయ్యాయి. ఇదే వద్దంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ఖురాన్ ఏమంటున్నాడండి, వ మినన్నాసి మన్ యఅబుదుల్లాహ అలా హర్ఫ్ ఫైన్ అసాబహు ఖైరున్ ఇత్మఇన్న బిహి వ ఇన్ అసాబతహు ఫిత్నతున్ ఇన్కలబ అలా వజ్హిహి ఖసిర దున్యా వల్ ఆఖిరా దాలిక హువల్ ఖుస్రానుల్ ముబీన్. అల్లాహు అక్బర్. ప్రజల్లో మరికొందరు గోడ మీద పిల్లల ఒడ్డు మీద నిల్చొని అల్లాహ్ను ఆరాధిస్తారు. లాభం కనిపిస్తే తృప్తి పడతారు, కష్టం వచ్చి పడితే ఇస్లాం నుండి వెనక్కి మరలిపోతారు. ఇలా వారు రెంటికి చెడ్డ రేవడిలా ఇటు ప్రపంచాన్ని అటు పరలోకాన్ని కోల్పోతారు. ఇదే అసలైన నష్టం అంటేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియడమే కాకుండా అల్లాహ్ అంటున్నాడు, ఆ తర్వాత వారు నిజదేవుడైన అల్లాహ్ను వదిలి తమకు లాభము కానీ నష్టం కానీ చేకూర్చాలని మిథ్యా దైవాన్ని ప్రార్థిస్తారు. ఇదే మార్గ భ్రష్టత్వానికి పరాకాష్ట అంటున్నాడు అల్లాహ్. అభిమానం ద్వారా ఇది భక్తి కానే కాదు. నాకు నువ్వు ఫలానా పని చేసి పడితే నేను నీకు మరేదైనా లాభం చేకూరుస్తా అనే లావాదేవీలు రాజకీయాల్లో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, ఏదైనా వ్యవహారంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి, మనం చూసుకుంటాం. ఇప్పుడు అవి మన హృదయాల్లో విషపు నాగు వలె తిష్ట వేసుకుని కూర్చున్నాయి. సోదరులు, అల్లాహ్ను ప్రేమించే వారికన్నా ఉపయోగించుకోవాలని చూసే వారినే మనం ఎక్కువగా చూస్తున్నాం. దానం, ధర్మం, సహాయం, గుప్పెడు యొక్క మెతుకులు, గుక్కెడు తన్నీరు, ఏదైనా సరే చిత్త శుద్ధితో సాటి ప్రజలకు మనం ఇస్తే నేను తప్పక స్వీకరిస్తారని
ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఖురాన్ లో సెలవిస్తున్నమాట, వత్లు అలైహిం నబా బనీ ఆదం. కనుక చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నమా యతకబ్బలుల్లాహు మినల్ ముత్తఖీన్. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు కలవారి నుండి, తక్వాపరుల నుండి మాత్రమే ఏదైనా స్వీకరిస్తాడు. అభిమానం ద్వారా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యకార్యం అది ఆవగింజంతటి అయినా అల్లాహ్ దాన్ని తన కుడి హస్తంతో, ఆయన 2 హస్తాలు కుడి అని ప్రవక్త సెలవిచ్చారు, కుడి హస్తంతో స్వీకరించి మనం మన సంతానం ఎంతో అన్యోన్యంగా పెంచుతామో దానికన్నా వేల రెట్లు అపురూపంగా పెంచి మహాపర్వతానికి సమానంగా చేస్తాం. అదే మనం చేసే కర్మ మహాపర్వతాన్ని పోలి ఉన్న అందులో గనుక ఆత్మశుద్ధి లేకపోతే, అంతఃకరణ శుద్ధి లేకపోతే దానికి ధూళి రేణు అంత పుణ్యం కూడా ఇవ్వడుగాక ఇవ్వడు. అందుకే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది కొదువగాదు, విత్తనంబు మహావృక్షంబునకు నెంత అన్నారు వెనుకటికి మన పెద్దలు. అభిమానం ద్వారా భక్తి రూపం పరిమాణం అవసరం లేదని స్పష్టం చేశాడు అల్లా. కానీ మనం చేస్తున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆరాధనలో స్వార్థం పాత్రను పెంచేస్తున్నాం, భక్తిని తగ్గించేస్తున్నాం. మనం చేసే ప్రార్థన కన్నా మన సొంత కోరికల జాబితా అనేది పెద్దదిగా తయారవుతుంది. భక్తి అంటే భయమో బంధమో కాదు, నిబద్ధత, ఆజ్ఞాపాలన, స్వయం భక్తి అంటే కేవలం వరాలు కోరుకోవడం మాత్రమే కాదు, ధర్మ మార్గంలో కృషి చెయ్యడం కూడా ఆరాధనే. అంతఃకరణ శుద్ధితో నిస్వార్థ సేవయే భక్తికి మూలధనం. అందుకే మన ప్రార్థన అనేది గొప్పగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, అల్లాహుమ్మ లకల్ హమ్ద్ హత్తా తర్దా వలకల్ హమ్ద్ ఇదా రదితా వలకల్ హమ్దు బఅద రిదా. ఓ అల్లాహ్, నువ్వు ప్రసన్నం అయ్యేంత వరకు నీకు స్తోత్రము, నువ్వు ప్రసన్నం అయ్యావంటే నీకు స్తోత్రము, నువ్వు ప్రసన్నుడు అయిపోయిన తర్వాత కూడా నీకు మాత్రమే స్తోత్రము. కనుక అభిమానం ద్వారా ఎందుకు అంటే, అల్లాహ్ ఖురాన్ లో అంటున్నాడు, వరిదువానుల్లాహి అక్బర్ దాలిక హువల్ ఫౌజుల్ అజీమ్. స్వర్గపు వరానుగ్రహాల కన్నా గొప్పది ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత భాగ్యం. కనుక అన్నిటికీ మించి అల్లాహ్ ప్రసన్నత భాగ్యం అనేది వారికి స్వర్గంలో లభిస్తుంది. అదే గొప్ప యొక్క విజయం, పరమ మోక్షం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమానం ద్వారా నీ అనుగ్రహం తప్పితే నాకు ఏమీ వద్దు స్వామి అని అనగలిగే స్థాయికి మనం ఎదగాలి. మన పిల్లలను సైతం ఎదిగేలా మనం తర్ఫీదు ఇవ్వాలి. అండపిండ బ్రహ్మాండాల్లోని జీవ కోటికి జీవనోపాధిని అనుగ్రహించే ఆయన్ను నమ్ముకున్న మనల్ని ఇలానే వదిలేస్తాడండి? నిజంగా చెప్పాలంటే మనకు ప్రాప్తమైన ప్రతి అనుగ్రహం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదితమే. ఆయన మహత్యాలు గాని వరానుగ్రహాలు గాని మన లెక్కలకు అందవు. అలాంటి ప్రభు దగ్గర ప్రాపంచిక తుచ్చమైన కోరికల కోసం బేరాలాడకుండా ఆయనతో ప్రేమ బంధాన్ని మనం పెంచుకోవాలి. భక్తి అంటే నీకిది నాకది అని చేసుకునే ఒప్పందం కాదు సోదరులారా, నీ ఇష్టమే నా ఇష్టం అన్న అంగీకారం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇక మూడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే వైద్యం కన్నా పథ్యం మిన్న భావోద్వేగ నియంత్రణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వఫర్రికు బైనహుం ఫిల్ మజాజి. అదే హదీస్ యొక్క తర్వాత యొక్క ముఖ్య. అంటే పిల్లలు 10 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత వారి పడకలను వేరు చేయండి. ఎందుకండి? టీనేజరు అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను మనం అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులు అంటే కంటికి కనిపిస్తాయి, మీసాలు రావడం కానీ, గడ్డం రావడం కానీ, ఇవన్నీ. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా. నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలో విపరీతాలకు కారణం. టీనేజ్లో మెదడులో వివిధ భాగాలు అనేవి వేర్వేరు వేగాలతోటి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మెదడులోని ముందు భాగం టీనేజ్ లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్ ను, రివార్డ్స్ నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలిసి
టీనేజర్ల ప్రవర్తనలో భావోద్వేగాలు అల్ల కల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను వారు ప్రదర్శిస్తూ అనేది మనకు కనబడతారు. కనుక అభిమాన మిత్రులారా, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సుచరితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, ఓసారి నవ యువకుడైన ఫద్ల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారు, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనకాల ఒంటి మీద కూర్చొని ఉన్నారు. అప్పుడే ఓ తెగకు చెందిన అందమైన యొక్క మహిళ వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏదేని విషయంలో ఆమె ప్రశ్న అడుగుతుంది. అయితే ఆ సమయంలో ఆ నూనూగు మీసాల ఆ యువకుడు తదేకంగా ఆమె వైపే చూస్తున్నాడు. మరి ఇది గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అతని ముఖాన్ని మరోవైపు మరలించారు. కనుక అభిమాన మిత్రులారా, భావోద్వేగ నియంత్రణ కష్టమే గాని సాధ్యం. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సాధ్యమే గాని కష్టం అంటున్నారు. కాదండి, ఇది కష్టమే, అయితే దీన్ని మనం చేయొచ్చు. కనుక ఈ మాట నేటి మొదలు ఏ తల్లిదండ్రుల నోట ఇక మీదట అనేది వినబడకూడదు. ఎందుకంటే పిల్లలు వారిని మలచడం, మంచిగా మార్చుకోవడమే తల్లిదండ్రులుగా మన బాధ్యత. నిజంగా చెప్పాలంటే వారి శరీరంలో, వారి ఆలోచనల్లో, హార్మోన్స్ లో చోటు చేసుకునే అనేక మార్పుల కారణంగా అభిమాన మిత్రులారా, వారు నిజంగా చెప్పాలంటే తట్టుకోలేని ఒత్తిడికి వారు గురవుతుంటారు. అలాంటి సమయంలో మనము సైతం ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమైన విషయం అనేది మనం గమనించాలి. ఏదేమైనా ముందు చూపు, ముందు జాగ్రత్త చాలా అవసరం. అతి జాగ్రత్త కాదు సుమా. ఏ కట్టుబాట్లు లేకుండా కొడుకులను, కుమార్తెలను టీవీ ఛానళ్లు చూడనివ్వడం మనం చేసే అతి పెద్ద పొరపాటు. వాటిలో కొన్ని కార్యక్రమాలు తుచ్చమైనవి అయితే మరికొన్ని ఆలోచనల్లో, నడకలో, నడవడికలో పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టే యొక్క ప్రమాదం ఉంది. ఎలాంటి పర్యవేక్షణ, అప్రమత్తత అనేది లేకుండా సెల్ ఫోన్ల ఉపయోగం విచ్చలవిడిగా జరుగుతుంటే నిజంగా గమనించండి. మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందస్తు జాగ్రత్త, పడకలు వేరు చేయమన్నాడు కదా, ఆ ముందస్తు జాగ్రత్త పద్ధతిని స్మరించుకున్నట్ట లేదంటే విస్మరించినట్ట. కనుక అభిమాన మిత్రులారా, దీనినే పెద్దలు అన్నారు వినాశకాలే విపరీత బుద్ధి అని. కాబట్టి యువత విషయంలో మనం ఈ జాగ్రత్తలు పాటించాలి. కనుక అభిమాన మిత్రులారా, టీనేజర్తో ఎలా వ్యవహరించాలి అంటే, వారి మెదడు అనేది అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ యొక్క ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని మనం గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో వారిని అర్థం చేసుకోవాలి. అలాగే టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారిలో చర్చించి దానికి హద్దులు అనేది మనం నిర్ణయించాలి. టీనేజర్లు రిస్క్ టేకింగ్ భావం ఎక్కువగా ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణం ఉండేలా వారిని ప్రోత్సహించాలి. తప్పులు చేయడానికి, వాటిని నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎమోషనల్ అనేది ఎలా వాళ్ళు వ్యవహరించాలి, ఒత్తిడి కోసం కానీ, కోపం కోసం కానీ, నిరాశ విషయంలో కానీ ఎలా ఎదుర్కోవాలి అనేది మనం మన ప్రవర్తన ద్వారా వారికి చూపించాలి. స్నేహితుల గురించి తరచుగా మనం తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్న వారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి. టీనేజర్ను పెంచడం నిజంగా సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టి పెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనిస్ట్ ఎవరైతే ఉంటారో వారి హెల్ప్ కూడా తీసుకోవాలి. ఆలోచనలు పెంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా భరోసా ఇవ్వాలి. అలాగే జడ్జి చెయ్యకుండా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే విపరిణామాల గురించి, ప్రమాదాల గురించి అవగాహన మనం కలిగించాలి. మార్గనిర్దేశనం అనేది చెయ్యాలి. అదేవిధంగా మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. వారి స్క్రీన్ టైం, సోషల్ మీడియా వినియోగంపై కూడా పరిమితులు అనేవి విధించాలి. ఇక అభిమాన మిత్రులారా, అంతిమంగా 3 విషయాలు ముక్తసరిగా చెప్తాను. మన మాటను మనం పూర్తి చేస్తున్నాం. అందులో ప్రథమంగా వారి మనోభావాన్ని గౌరవించాలి. మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి. ఉదాహరణకు, మన కొడుకే మన వద్దకు వచ్చి నాకు మత్తు సేవించాలని ఉందని, డ్రగ్స్ ఉపయోగించాలని ఉందని, వ్యభిచారం చెయ్యాలని ఉందని అడిగాడే అనుకుందాం. అప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుందండి? చెల్లుమనిపించము, పళ్ళు రాళ్లగొట్టము, ఇంటి నుండి వెళ్ళగొట్టము అని అంటారు. అభిమానం లారా,
సామాన్యంగా ఇలాంటి విపరీత ఆలోచన గల కుమారులు గాని కుమార్తెలు గాని నిజంగా ఎన్నడూ తమ తల్లిదండ్రుల సలహా తీసుకోరు. తమ స్నేహితులనే సంప్రదిస్తారు. అరకొర జ్ఞానంతో అనుభవ రాహిత్యంతో వారికే సలహాల్ని ఎక్కువగా పాటిస్తారు. అలా కాకుండా మన పిల్లలు మన వద్దకు వచ్చి ఇలా అడిగితే మనం ఏం చేస్తాం? ఎగిరి గంతేస్తాం, వీలైతే తంతాం, అంతేగా. కానీ ఇలా సమస్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎదురైంది. మరి ఆయన ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరించారో గమనించండి. అభిమాన మిత్రులారా, ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి యా రసూలుల్లాహ్ అని సంబోధించి చెబుతున్న మాట ఏమిటంటే, నాకు వ్యభిచరించి అనుమతి ఇవ్వండి. సుబ్హానల్లాహ్. ప్రపంచంలోనే సృష్టి శాంతంలోనే అందరికన్నా మహోన్నత వ్యక్తి ఎవరు? మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త. అలాంటి ఆయన వద్దకు వచ్చి ఆయన తన మనోభావాన్ని వ్యక్తపరచగలుగుతున్నాడు అంటే, వ్యక్తపరిచిన ఆయన ఏం అనుకోడు, ఆయన సలహా ఇస్తాడు, నన్ను దిద్దుతాడన్న ధైర్యమే. అలాంటి ధైర్యం అనేది మన పిల్లలకు మన విషయంలో ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బాలుణ్ణి, ఆ యువకుణ్ణి, అయ్యా నువ్వు బాబు నీ యొక్క తల్లి కోసం ఈ కార్యాన్ని ఇష్టపడతావా, నీ చెల్లి కోసం ఈ కార్యాన్ని ఇష్టపడతావా, నీ పిన్ని కోసం ఈ కార్యాన్ని ఇష్టపడతావా అంటే, సుతరాము నేను ఇష్టపడను, నా స్వయాన్ని మీకు అర్పించుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బాబు చూడు, ఇతను కూడా వారి తల్లి కోసం, చెల్లి కోసం, పిన్ని కోసం ఇలాంటి విషయాన్ని ఇష్టపడరు నాయన అని చెప్పడమే కాకుండా అల్లాహుమ్మగ్ఫిర్ దంబహు వతహ్హిర్ కల్బహు వహస్సిన్ ఫర్జహు అని మహాద్భుతంగా దీవించేశారండి. అదేమిటండి? అల్లాహ్ ఇతని పాపాల్ని మన్నించు, ఇతని హృదయాన్ని దుష్ట ఆలోచన నుండి శుద్ధపరచు, ఇతని మర్మాంగాన్ని అంటే మానాన్ని కాపాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీవించారు. మరి ఆ దీవెన ప్రభావం ఎంత బలంగా ఉండేది తెలుసా? ఆ తర్వాత ఆ యువకుడుకు మించినాక పవిత్రుడు మరొకరిని చూడలేదు అని సహాబానే సాక్ష్యమిస్తున్నారు. కనుక అభిమాన మిత్రులారా, దీనికి భిన్నంగా తండ్రి పిల్లాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టేసినా లేదంటే ఎగిరి తన్నా ఇలాంటివి చేసినా ఖచ్చితంగా ప్రతిస్పందన అనేది ఇంత అద్భుతంగా అయితే ఉండదు. కనుక అభిమాన మిత్రులారా, ఈ రోజుల్లో మన పిల్లలకు మన అవకాశం ఇవ్వాలి, వారి మనోభావాన్ని మనతో పాటు పంచుకోవడానికి. నిజంగా ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిని అనుసరించాలి కానీ ఫిరౌన్ పద్ధతిని కాదు. మరి అభిమాన మిత్రులారా, 5వ అంశం విశ్వాసీ వజ్రాయుధం దుఆ. మనం మన స్వయం కోసం ఎలాగైతే దుఆ చేసుకుంటామో, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కూడా మనం దుఆ చేయాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పలుమంది ప్రవక్తల ద్వారా, వారి ప్రార్థనల ద్వారా, వారి ద్వారా మనకు తెలియజేయడం అనేది జరిగింది. కనుక నిత్యం మనం మన పిల్లల మేలు కోరుకుంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిధిలో వారి శ్రేయార్థం, వారి క్షేమం కోసం, బాగు కోసం, మంచి కోసం దువా తప్పకుండా చేయాలి. కొన్ని దువాలు ముక్తసరిగా మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. అస్లిహ్ లీ ఫీ దుర్రియ్యతి, ఓ అల్లాహ్ నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. వఇన్నీ ఉഈదుహా బిక వదుర్రియ్యతహా మినష్ షైతానిర్ రజీమ్, నేను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి రక్షణ పొందడానికి ఓ అల్లాహ్ నీకు అప్పగిస్తున్నా. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వదుర్రియ్యాతినా ఖుర్రత అయున్ వజఅల్నా లిల్ముత్తఖీన ఇమామ. ఓ మా ప్రభు, నువ్వు మా భాగ్యాల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు, మమ్మల్ని తక్వాపరుల నాయకునిగా చెయ్యి స్వామి. రబ్బి జఅల్నీ ముకీమస్ సలాతి వ మిన్ దుర్రియ్యతి, నా ప్రభు నన్ను నమాజు నెలకొల్పే వారిగా చెయ్యి, నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు. రబ్బనా వజఅల్నా ముస్లిమైన లక వ మిన్ దుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతన్ లక్. ఓ మా ప్రభు, మమ్మల్ని నీ విధేయులు అంటే ముస్లిములుగా చేసుకో, మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రవహింపజేయ స్వామి. రబ్బి హబ్లీ మిన్ లదున్క దుర్రియ్యతన్ తయ్యిబా, ఓ నా ప్రభు నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. వజ్నుబుని వ బనియ్య అన్ నఅబుదల్ అస్నామ్, నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు స్వామి.
ఇవి ఖురాన్లో పేర్కొనబడిన కొన్ని దువాలు. ఇలాంటి దువాలు మరిన్ని హదీస్లో కూడా ప్రస్తావించబడ్డాయి. వాటిని మనం నేర్చుకుని మన పిల్లల కోసం చేయాలి. అలాగే 6వ అంశం సామాజిక స్పృహ. మానవత్వం ఆధ్యాత్మిక మార్గానికి ముఖద్వారం అంటే ఆ మార్గంలో పయనించాలంటే స్వార్థం, అహం, ఆశ, కోరిక, క్రోధం వంటి మాలిన్యాలను తొలగించుకోవాలి. ప్రతిఫలాపేక్ష రహితంగా అందరికీ చేయూతనివ్వాలి. ఆధ్యాత్మికత లక్ష్యం కేవలం పరలోక మోక్షానికి, ప్రశాంత జీవనానికి మాత్రమే పరిమితం కాదు. నిస్సహాయుల బాధను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే పరిపూర్ణత అనేది సిద్ధిస్తుంది. మానవత్వం లేని ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత లేని మానవత్వం అసంపూర్ణం. ఆ సంగతిని అర్థం చేసుకున్న ఆధ్యాత్మికవాది సమాజ సేవకు ముందుంటాడు. తద్వారా అసలైన ఆనందాన్ని, ఆత్మ తృప్తిని అనుభవిస్తాడు. సమూహ సంక్షేమాన్ని కోరుకుంటాడు. నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు, విద్య, వైద్య సేవలు అందిస్తాడు. విపత్తు సమయాల్లో అసహాయులను ఆదుకుంటాడు. అహింసను బోధిస్తూ శాంతి స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు. అభిమానంగా మానవత్వం ఆధ్యాత్మికతల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు ఒకదానితో మరొకటి పెనవేసుకుని వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సుకు దోహదపడతాయి. వేరువేరుగా మనకు కనిపించిన, అగుపించిన నాణానికి బొమ్మ వరుసల రెండు అవిభాజ్య. మనిషిగా పుట్టినంత మాత్రాన మానవత్వం సిద్ధించదు. సాటి మనుషుల మీద, ప్రాణుల మీద జాలి, దయ, కరుణ, సహనం, ప్రేమ చూపుతూ సాయపడడమే అసలైన మానవత్వం. మనల్ని మనం తెలుసుకుంటూ విశ్వంతో, విశ్వకర్తతో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమానం ఇట్లా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో అతి గొప్ప విజయం ఏమిటంటే మనం ఏ ఒక్క వ్యక్తిపై వీసమిత్తు దేశం కూడా లేకుండా జీవించడం. మనం సంపూర్ణంగా సకారాత్మక భావంతో నిండి ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని వీడేలా మన పిల్లలకు మనం తర్ఫీదు ఇవ్వాలి. ఇదే ఖురాన్ మనకిస్తున్న సందేశం కూడా. రబ్బనా ఇగ్ఫిర్ లనా వల్ ఇఖ్వానినా అల్లదీన సబఖూనా బిల్ ఈమాన్ వలా తజ్అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రౌఫుర్ రహీం. కనుక అభిమానం ద్వారా ఏ విషయాలైతే ప్రస్తావనకు వచ్చాయో ఆ విషయాల్ని వీలైనంతగా పాటించే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలి. మనం సైతం శక్తి వంచన లేకుండా ఆ నిమిత్తం ప్రయత్నం చేయాలి. అన్న విన్న విషయాలు మంచి ఉంటే దాన్ని పాటించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలి. ఒకవేళ చెడు, కీడు ఉంటే అది నా స్వయం కృత అపరాధం. అల్లాహ్ నన్ను క్షమించాలి, మన్నించాలని వేడుకుంటున్నాను. ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు, విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే గురువర్యులు ఉన్నారో అల్లాహ్ ఆయనకు అన్ని విధాల సుభిక్ష స్థితిలో ఉంచాలని, అన్ని విధాల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేళ్లను కలుగజేయాలని మనపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.